సమాజంలో తండ్రి పెంపకం కంటే కూడా పిల్లల విషయంలో తల్లి పెంపకమే చాలా అంటే చాలా ముఖ్యం. తల్లి గనక ఆ బాధ్యతని విస్మరిస్తే కుటుంబ పునాదులే కాదు, సమాజ పునాదులు కూడా కూలిపోతాయని మద్రాస్ హైకోర్టు అయితే ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. 2017కు ముందు కోయంబత్తూరులో ఉన్నటువంటి ఒక మహిళ తన భర్తతో విడాకులు తీసుకొని తన 14 సంవత్సరాల కుమార్తెతో జీవిస్తున్నప్పుడు వేరే వ్యక్తితో ఆవిడికి లైంగిక సంబంధం ఏర్పడింది. అయితే వీడు ఆవిడతోటే కాకుండా తన కుమార్తె మీద కూడా కన్నేసాడంట. అయితే ఈ విషయం తన తల్లికి చెబితే ఈ విషయం బయటికి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి కూతుర్నే పైగా తిట్టిందంట. అయినా సరే వాడేం చేశాడు, తల్లి సపోర్ట్ ఎలాగో ఉంది కాబట్టి అని ఇంకా అమ్మాయిని ఇంకా వేధించడం మొదలు పెట్టాడు. తల్లికి చెబితే మరి వినడం లేదు కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన తండ్రికి చెప్పింది. ఆ తండ్రి ఏం చేశాడంటే భార్యతో విడాకులు తీసుకున్న కూతురే కదా, వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆల్ ఉమెన్ కమిషన్ లో కేసు వేశాడు. వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరి మీద కేసులు నమోదు చేసి అన్ని వైపులా విచారణ మొదలు పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఈవిడ కావాలనే అతని మీద నిందలు వేసిన వేయొచ్చు కదా, అందుకని అన్ని విషయాల్లో ఎంక్వైరీ చేస్తే వీడు ఆమె మీద లైంగిక దాడి చేశాడని నిరూపితమైంది. పైగా తల్లి కూడా సపోర్ట్ చేసిందన్న విషయం కూడా వాళ్ళకి తెలిసిందే. దాంతో ఈ కోర్టు ఏం చేసిందంటే ఆల్ ఉమెన్ కమిషన్ వాళ్ళిద్దరికీ కూడా జీవిత ఖైదు వేసింది. జీవిత ఖైదు వేస్తే వాళ్ళు మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు దాన్ని మద్రాస్ హైకోర్టు ఇప్పుడు పరిశీలించి ఏం చెప్పిందంటే, పోక్సో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేమైతే మార్చలేము, కానీ నీలాంటి తల్లి మాత్రం ఉండకూడదు. నీలాంటి తల్లులు అనైతిక బాధ్యత వల్లే ఈ రోజు పిల్లల యొక్క పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి తల్లులు పెంపకం గనక ఉంటే మీ కుటుంబాలే కాదు సమాజం కూడా పునాదులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కోర్టుని మేము అంటే పోక్సో కోర్టు ఇచ్చినటువంటి కోర్టునే మేము సమర్థిస్తున్నాం, మీరు జీవిత ఖైదు అనుభవించండి అని చెప్పింది.